హైదరాబాద్ ఏఎస్ఆర్ నగర్లో డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ తన కుమారుడు ప్రేమ్చంద్ అరెస్టుపై నెల్లూరు వైసీపీ నుడా చైర్మన్ ముక్కల ద్వారకానాథ్ స్పందించారు. పుట్టినరోజు సందర్భంగా సర్వీస్ అపార్ట్మెంట్స్లో ఉన్న తన కుమారుడు ప్రేమ్చంద్ వారి మిత్రులను పోలీసులు అరెస్ట్ చేసింది వాస్తవమేనని, టెస్టులు అనంతరం వదిలేసినట్లు జిల్లా వైసీపీ కార్యాలయంలో వివరణ ఇచ్చారు. తనపై రాజకీయ కక్షతోనే కొంతమంది తన కుమారుడిని టార్గెట్ చేశారని ఆరోపించారు. తన ఫోటోలు నెల్లూరు నుంచి ఎవరు పంపించింది అంతా పక్కా సమాచారం ఉందని, బాధ్యులపై ఖచ్చితంగా బదులు తీర్చుకుంటామని తెలిపారు. అపార్ట్మెంట్కి రావడం జరిగింది. ఆ అపార్ట్మెంట్లో యంగ్స్టర్స్గా ఉన్నటువంటి యూత్ కాబట్టి వీళ్ళని విచారణ నిమిత్తం పిలవడం జరిగింది. విచారణ నిమిత్తం పిలిచి వీళ్ళ కార్లు వేసుకొని స్టేషన్కి వెళ్ళారు. అక్కడ అన్నీ కూడా టెస్ట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఆ టెస్ట్లో కూడా అన్నీ నెగిటివ్ రావడం జరిగింది. ఆ టెస్ట్లో నెగిటివ్ రావడానికి శనివారం ఇస్తే ఆదివారం సెలవైన దానివల్ల సోమవారం ఉదయం వాళ్ళు రమ్మని చెప్పడం జరిగింది. వాళ్ళు వెళ్ళడం జరిగింది. వాళ్ళకి మీ అన్నీ కూడా ఆల్ నెగిటివ్స్ వచ్చాయన్న, మీకు దీనికి సంబంధం లేదు, మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పి వాళ్ళే స్వయంగా చెప్పి పంపించడం జరిగింది. ఏమంత అత్యుత్సాహం, ఏమి అంత జీర్ణించుకోలేని పరిస్థితి. నేను కానీ, నా బిడ్డలు కానీ, మా కుటుంబం కానీ ఇలాంటి వాటికి ఏ రోజు కూడా మేము పోలేదు, పోవాల్సిన అవసరం కానీ, మా తాతగారు మా నాయన పెంచిన విధానం కానీ, మా నాన్నగారు నన్ను పెంచిన విధానం కానీ, నేను నా బిడ్డల్ని పెంచిన విధానం కానీ, ఈ సమాజంలో పుట్టాం, సమాజంలో పెరిగాం, సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలనే ఒక ఆలోచన తప్ప. హైదరాబాద్కు సంబంధించి నా కొడుకు ఫ్రెండ్స్ అందరూ కూడా పుట్టినరోజు సందర్భంగా సరదాగా వెళ్ళారు. వెళితే ఒక అపార్ట్మెంట్లో, సర్వీస్ అపార్ట్మెంట్లో దిగితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏదైతే ఉన్నాయో, అక్కడ గవర్నమెంట్ మారిన తర్వాత ఏ గవర్నమెంట్ అయినా కూడా డ్రగ్స్ని ఎంకరేజ్ చేయదు. ఇంకొంచెం ఫోర్స్గా ఇన్వెస్టిగేషన్ లాగా తిరుగుతూ చేస్తున్నప్పుడు అపార్ట్మెంట్కి రావడం జరిగింది. ఆ అపార్ట్మెంట్లో యంగ్స్టర్స్గా ఉన్నటువంటి యూత్ కాబట్టి వీళ్ళని విచారణ నిమిత్తం పిలవడం జరిగింది. విచారణ నిమిత్తం పిలిచి వీళ్ళ కార్లు వేసుకొని స్టేషన్కి వెళ్ళారు. అక్కడ అన్నీ కూడా టెస్ట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఆ టెస్ట్లో కూడా అన్నీ నెగిటివ్ రావడం జరిగింది. ఆ టెస్ట్లో నెగిటివ్ రావడానికి శనివారం ఇస్తే